ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్ చక్రవర్తి 5 టీ20ల సిరీస్లో గాను ఏకంగా ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎన్నికయ్యాడు. అయితే దీనికి గాను వరుణ్ చక్రవర్తికి అద్భుతమైన బహుమానం అయితే లభించింది. అదే అండి, ఇంగ్లాండ్తో 3 మ్యాచ్ల వన్డే సిరీస్కి గాను ఇప్పటికే ప్రకటించిన జట్టులో అతన్ని కూడా మళ్ళీ చేర్చారు. అంటే వరుణ్ చక్రవర్తి తన సూపర్ ఫామ్ను కొనసాగించాలని జట్టు మేనేజ్మెంట్ కూడా కోరుకుంటుందట. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో వన్డే జట్టుకు వరుణ్ చక్రవర్తిని ఎంపిక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఉన్న 4 స్పెషలిస్ట్ స్పిన్నర్లలో ఒకరిని తప్పించి వరుణ్ చక్రవర్తిని టోర్నీకి ఎంపిక చేసే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయంట. కుల్దీప్ యాదవ్ లేదా వాషింగ్టన్ సుందర్పై వేటు పడవచ్చు. అయితే వన్డే సిరీస్లో వరుణ్ చక్రవర్తి ఎలాంటి ప్రదర్శన చేస్తాడనే దానిపై అంతా ఆధారపడి ఉందనే చెప్పుకోవచ్చు. 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా ఎన్నికైన సంగతి అందరికీ తెలిసిందే. ఇంగ్లాండ్తో సిరీసు ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఇంతకుముందే ప్రకటించిన జట్టులో వరుణ్ చక్రవర్తికి అయితే చోటు దక్కని విషయం కూడా అందరికీ తెలిసిందే. వన్డే జట్టుతో చేరిన వరుణ్ చక్రవర్తి మంగళవారం ప్రాక్టీస్ కూడా చేశాడు. అవును, వరుణ్ చక్రవర్తి వన్డే జట్టులో భాగంగా అని వైస్ కెప్టెన్ శుభ్మాన్ గిల్ కూడా కన్ఫర్మ్ చేసేశాడు. వరుణ్ చక్రవర్తి లయలో కొనసాగాలని, కోహ్లీ అలాగే రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి బ్యాటర్లకు బౌలింగ్ చేయాలని టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ కోరుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఫిబ్రవరి 12 లోపు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో మార్పులు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. దీంతో వరుణ్ చక్రవర్తి గట్టి పోటీదారుడుగా మారిపోయాడు. కానీ ఇంగ్లాండ్తో ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండా అతన్ని ఎంపిక చేసే అవకాశం అయితే లేదని చెప్పుకోవచ్చు. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ రూపంలో జట్టులో వేలితో బంతిని తిప్పే స్పిన్నర్లు 3 ఉన్నారు. కుల్దీప్ యాదవ్ ఏకైక మణికట్టు స్పిన్నర్గా నిలిచాడు. అలాగే ప్రస్తుతానికైతే వరుణ్ చక్రవర్తితో వన్డే జట్టు నెట్స్లో బౌలింగ్ చేయించాలన్నదే జట్టు మేనేజ్మెంట్ ఆలోచన. ఐపీఎల్లో ఆరంభమయ్యే వరకు వరుణ్కి ఏ పని ఉండదు. అతడు ఇప్పుడు మంచి లయలో ఉన్నాడు. అది కొనసాగాలన్నదే జట్టు మేనేజ్మెంట్ భావన అని ఓ సీనియర్ బీసీసీఐ అధికారి అయితే చెప్పుకొచ్చాడు. ఈ నెల 19న ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన మ్యాచ్లో దుబాయ్లో ఆడనుంది. చివరిసారిగా 2021 టీ20 ప్రపంచ కప్ అక్కడ ఆడినప్పుడు నిర్జీవ పిచ్చులపై వరుణ్ పెద్దగా ప్రభావం అయితే చూపించలేకపోయాడు. కానీ ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి చాలా మెరుగయ్యాడు. అదిగాక మంచి ఫామ్లో ఉన్నాడు. అలాగే ఇంగ్లాండ్తో జరిగిన 5 టీ20ల సిరీస్లో ఆధారకొట్టేశాడు. అంతకుముందు సిరీస్లో కూడా తన వంతు కృషి అయితే చేశాడని చెప్పుకోవచ్చు. అయితే టీ20లో బలమైన ఇంగ్లాండ్ జట్టు మీద భారత్ ఏకంగా 4-1తో సిరీస్ విజయం సాధించిన విషయం, అందులో వరుణ్ చక్రవర్తి పాత్ర చాలా కీలకమని చెప్పుకోవచ్చు. భారత్ బ్యాటింగ్లో అంత నిలకడగా ఏమీ రాణించలేదు. కానీ బౌలింగ్లో మాత్రం ఇంగ్లాండ్ జట్టుపై ఆధిపత్యం కనబరిచింది. బౌలింగ్లో ఇరు జట్ల మధ్య తేడా ఏదైనా ఉందా అంటే డెఫినెట్లీ అది వరుణ్ చక్రవర్తి అనే మాట్లాడుకోవచ్చు. వరుణ్ చక్రవర్తి 5 టీ20ల సిరీస్లో ఇచ్చిన రన్స్, తీసిన వికెట్ల గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ టీ20లో 3 వికెట్లు తీసి 23 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అలాగే సెకండ్ టీ20లో 38 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. మూడో టీ20లో 24 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇక 4గో టీ20లో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇక చివరి టీ20లో అయితే ఒకే ఓవర్లో 2 వికెట్లు పడగొట్టి గేమ్ చేంజర్గా మారిపోయాడు. టీ20లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇది ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో వరుణ్ చక్రవర్తి ప్రదర్శన అని చెప్పుకోవచ్చు. మ్యాచ్లో కీలక వికెట్లతో అతను ఇంగ్లీష్ జట్టును గట్టి దెబ్బ తీసేవాడు. స్పిన్ను బాగా ఆడే జోస్ బట్లర్, లియామ్ లివింగ్స్టోన్ లాంటి బ్యాటర్లను కూడా అతను బంతులను అర్థం చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు. షాట్లు ఆడలేక చాలా ఇబ్బంది పడ్డారు. వికెట్లు కాపాడుకోవడం కూడా వాళ్ళకి కష్టంగా మారిపోయింది. ఈ సిరీస్లో ప్రదర్శన చూశాక వరుణ్ చక్రవర్తిని ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడిస్తే బాగుంటుందనే ఆలోచన అందరిలోనూ మెదిలింది. ఈవెన్ బీసీసీఐ మేనేజ్మెంటే కాదు, ఫ్యాన్స్లోను, క్రికెట్ అనలిస్టులోను, క్రికెట్ అనాలిసిస్ చేసే వాళ్ళందరి ఆలోచన కూడా అతని మీద పడింది. సో ఈ నేపథ్యంలోనే సెలెక్టర్లు ఇప్పటికే ప్రకటించిన ఇంగ్లాండ్ వన్డే సిరీస్కి అతన్ని కూడా ఎంపిక చేసేశారు. ఓవరాల్గా టీ20లో ఇప్పటిదాకా వరుణ్ చక్రవర్తికి అయితే తిరుగులేదు. వరుణ్ చక్రవర్తి ఇప్పటిదాకా 18 టీ20 మ్యాచ్లు అయితే ఆడాడు. కేవలం 14.57 సగటుతో ఏకంగా 33 వికెట్లు పడగొట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తన టీ20 క్రికెట్ని ఎంతగా డామినేట్ చేస్తున్నాడు అనేది. టీ20 జట్టులో తొలి అవకాశం ఎప్పుడో అందుకున్నప్పటికీ ఫిట్నెస్ సమస్యల వల్ల ఎక్కువ మ్యాచ్లు అయితే ఆడలేకపోయాడు ఈ వరుణ్ చక్రవర్తి. అయితే ఇప్పుడు వరుసగా టీ20లో ఆడుతూ ఫాము, ఫిట్నెస్ అన్ని చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు వన్డేల్లోనూ అవకాశం దక్కింది. టీ20లతో పోలిస్తే వన్డేల్లో ఇంగ్లీష్ బ్యాటర్లు వరుణ్ను మెరుగ్గా ఎదుర్కొనే అవకాశం ఉంది. టీ20లో దూకుడుగా ఆడాలి, ఆపకుండా ఎదురుదాడి చేస్తూ ఉండాలి. ఆచితూచి ఆడే అవకాశం అయితే అసలే ఉండదు. అలాంటి పరిస్థితుల్లో వరుణ్ చక్రవర్తి లాంటి మిస్టరీ స్పిన్నర్ని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం అయితే కాదు. అతడు బౌలింగ్లో షాట్లకు ప్రయత్నిస్తే వికెట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పటిదాకా వన్డేలు ఆడకపోవడం వరుణ్ చక్రవర్తికి కూడా ప్రతికూలమే. కానీ టీ20లో తను బంతుల మర్మాన్ని ఇంకా బ్యాటర్లు అయితే కనిపెట్టలేదు.
తన బౌలింగ్ను చదవలేకపోతున్నాడు. 4 ఓవర్ల స్పెల్లో తన బౌలింగ్ను అర్థం చేసుకునే లోపే అతను బ్యాటర్లు పనిపట్టేస్తున్నాడు. అయితే దేశవాళీలోనూ వరుణ్ చక్రవర్తి లిస్ట్ ఏ క్రికెట్ తక్కువగా ఆడాడు. 33 ఏళ్ల అతను ఇప్పటిదాకా లిస్ట్ ఏ మ్యాచ్లు 23 మాత్రమే ఆడాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయితే మాత్రం ఏకంగా ఒక్కటే ఆడాడు. ఇందుకు ఫిట్నెస్ సమస్యలు కూడా ఒక కారణంగా మాట్లాడుకోవచ్చు. ఈ నేపథ్యంలో వన్డేల్లో 10 ఓవర్ల స్పెల్లో అతను ఎలా రాణిస్తాడనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ అతడికి పరీక్షగా భావించవచ్చు. ఇందులోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టి టీ20లో మాదిరి వికెట్ల వేటలో దూసుకెళ్తే మాత్రం ఛాంపియన్స్ ట్రోఫీకి ఒక మ్యాచ్ విన్నర్గా మారతాడు. భారత్కి సిద్ధం చేసుకున్నట్లే చెప్పుకోవచ్చు. అయితే స్పిన్కి అనుకూలించే యూఏఈ పిచ్చులపై వరుణ్ చక్రవర్తి ఒక తురుకుముక్కలా మారేందుకు ఆస్కారం ఉంది. అయితే నేనైతే మాత్రం నా ఒపీనియన్ ప్రకారం వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో వరుణ్ చక్రవర్తి స్పిన్నర్గా మంచి మార్క్ పడుతుందని నేనైతే అనుకుంటున్నా. అతని ప్లేస్లో ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైతే బాగుండని అనుకుంటున్నా. మీ ఒపీనియన్ ప్రకారం వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీ ఎంపికపై మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.